నమస్తే, వెల్కమ్ టు ఎన్హెచ్టీవీ అండ్ నేషనలిస్ట్ హబ్. బ్రిటిష్ కాలం నాటి క్రిమినల్ చట్టాలకు బూజు దులుపుతూ కేంద్ర ప్రభుత్వం కొత్త చట్టాలు తీసుకొచ్చే ప్రయత్నం చేస్తోంది. ముఖ్యంగా ఇటు 3 క్రిమినల్ లాస్ ఏవైతే ఉన్నాయో వాటికి సంబంధించి కొత్త బిల్లును అటు బుధవారం లోక్సభలో ప్రవేశపెట్టి ఆమోదింపజేసుకుంది. అయితే ఆ డీటెయిల్స్ అన్నీ కూడా మనం ఈ వీడియోలో చూద్దాం. ఐపీసీ సెక్షన్ అంటే ఇండియన్ పీనల్ కోడ్ అంటాం మనం, భారతీయ శిక్షా స్మృతి, దానికి బదులుగా భారతీయ న్యాయ సంహిత, మరోవైపు సిఆర్పిసి క్రిమినల్ ప్రొసీజర్ కోడ్, దానికి అనుగుణంగా ఇటు భారతీయ నాగరిక్ సురక్ష సంహితను తీసుకొచ్చే ప్రయత్నం చేస్తోంది. మరోవైపు ఎవిడెన్స్ యాక్ట్, ఇండియన్ ఎవిడెన్స్ యాక్ట్ ప్లేస్లో భారతీయ సాక్ష్య దీన్ని తీసుకొచ్చే ప్రయత్నం చేస్తోంది. మొత్తానికి ఈ క్రిమినల్ లా బిల్లులు ఏవైతే ఉన్నాయో వాటిని ప్రవేశపెట్టడం జరిగింది, లోక్సభలో ఆమోదింపజేసుకోవడం జరిగింది. అయితే ముఖ్యంగా కామన్ మ్యాన్కి ఇవన్నీ అర్థం కాని పరిస్థితి. ఏమిటి ఈ శిక్షా స్మృతి ప్లేస్లో కొత్త సంహిత ఏమిటి వచ్చింది, మరి దానికి సంబంధించి ఏ విధంగా ఉండబోతోంది, రోజువారీ లైఫ్లో జరిగే విషయాల్లో ముఖ్యంగా క్రిమినల్ లాస్కి సంబంధించి ఎటువంటి ప్రొసీడింగ్స్ ఇప్పటి నుంచి ఉండబోతున్నాయి, అండ్ ఏదైనా నేరం జరిగితే దానికి సంబంధించి ఆ నేరాన్ని ఏ విధంగా పరిగణిస్తారు, తర్వాత దానికి సంబంధించి ఎటువంటి శిక్షలు ఉంటాయి, అండ్ ఆ శిక్షలు ఎంత తీవ్రంగా ఉండబోతున్నాయి. మరోవైపు అటు బ్రిటిష్ కాలం నాటి పరిస్థితులకు ఇప్పటి పరిస్థితులకు చాలా తేడా ఉంది. సో కాలగమనంలో ఎన్నో మార్పులు వచ్చాయి. ఆ మార్పుల్ని అటు చట్టపరంగా న్యాయపరంగా చూపెట్టే ప్రయత్నం చేస్తున్నాయి ఈ సంహితలు. వీటన్నింటి గురించి కూడా మనం కూలంకషంగా తెలుసుకుందాం. మనతో పాటు ప్యానెల్లో ఉన్నారు రచనారెడ్డి గారు, ప్రముఖ న్యాయవాది. రచనారెడ్డి గారు నమస్తే అండి, వెల్కమ్ టు నేషనల్ స్టాప్. ముఖ్యంగా బ్రిటిష్ కాలం నాటి చట్టాలను బూజు దులిపే ప్రయత్నం చేసి వాటి ప్లేస్లో ముఖ్యంగా ఇంకా వాటిని రీప్లేస్ చేసినట్లే అనుకున్నట్లయితే, సో కొంత సవరణలు అవి ఇవి రీప్లేస్మెంట్స్ ఎవ్రీథింగ్ మళ్ళీ సంహిత అనే పేరుతో కొత్తగా మనకు కనపడుతోంది. సో దీన్ని ఎలా అర్థం చేసుకోవాలంటే వాటిని మార్చడమా లేకపోతే పూర్తిగా ఒక రెవల్యూషనరీ చట్టాలను తీసుకురావడం, ఎలా అర్థం చేసుకోవాలి ఒక సామాన్యుడు కూడా దీన్ని? ఒక సామాన్యుడు దీన్ని ఉట్టి బూజు దులపడమే కాకుండా అంటే మన ఇండియన్ పీనల్ కోడ్ అయినా, ఇండియన్ ఎవిడెన్స్ యాక్ట్ అయినా, లేకపోతే మన క్రిమినల్ ప్రొసీజర్ కోడ్ అయినా మనకు చాలా అమెండ్మెంట్స్ అప్పుడప్పుడు వస్తూనే ఉన్నాయి. అయితే ఈ కొత్తగా వచ్చిన న్యాయ సంహిత అయినా, లేకపోతే నాగరిక్ అంటే ఐపీసీ, లేకపోతే సిఆర్పిసి అనేది నాగరిక్ సురక్ష సంహిత అయినా, లేకపోతే కొత్త ఎవిడెన్స్ చట్టం, సాక్ష్య అధినియం అయినా కానీ ఇది మొత్తం ఒక రెవల్యూషనరీ చేంజ్. అంటే మొత్తము ఆ 18th సెంచరీ క్రిమినల్ లా చట్టాలను, ఎవిడెన్స్ యాక్ట్ ని పక్కకు పెట్టేసి రెండు దశాబ్దాల తర్వాత ఇప్పుడు దిస్ టైం అంటే దిస్ టైమ్ ఇన్ యాక్షన్ ఎటువంటి చేంజెస్ అంటే మన సొసైటీ, మన క్రిమినల్ మెంటాలిటీ, క్రైమ్స్, విక్టిమ్ మెంటాలిటీ, విక్టిమ్ రైట్స్ ఇవన్నీ ఎంత పెద్దగా మారినాయో అదే రీతిలో ఇట్ ఈస్ అ కంప్లీట్ ఓవర్హాలింగ్ అన్నమాట. కంప్లీట్ ఓవర్హాలింగ్ ఆఫ్ ద ఎంటైర్ క్రిమినల్ జస్టిస్ సిస్టమ్. క్రిమినల్ జస్టిస్ సిస్టమ్ ఆ క్రైమ్స్ అంటే మీరు చూస్తే అప్పటి టైంలో ఎన్ని క్రైమ్స్ జరగాల్సో, లేకపోతే జరిగే అవకాశాలు ఉంటాయో, లేకపోతే డిఫైన్ చేసే అవకాశాలు ఉంటాయో అవన్నీ ఐపీసీ, సిఆర్పిసి, ఇండియన్ ఎవిడెన్స్ యాక్ట్ ద్వారా అయిపోయినాయి. ఇప్పుడు ఈ టైం ఈ సందర్భంలో అంటే ఆఫ్టర్ 2 centuries అంటే క్రైమ్స్ ఎట్లా కాంప్లికేట్ అయినాయి, క్రిమినల్ యాక్టివిటీ, క్రిమినల్ మైండ్ ఎట్లా కాంప్లెక్స్ గా అయిపోయింది, చాలా పకడ్బందీగా ప్లస్ చాలా కాంప్లికేటెడ్ గా క్రైమ్స్ ఎలా జరుగుతున్నాయి. ఇప్పుడున్న మన క్రిమినల్ ప్రొసీజర్ కోడ్ అయినా, ఇండియన్ ఎవిడెన్స్ యాక్ట్ అయినా ఈ క్రైమ్స్ ని అందుకోగలుగుతున్నాయా, లేకపోతే క్రిమినల్కి అంటే కొత్త క్రైమ్స్ అంటే ఇండియన్ పీనల్ కోడ్ లో డిఫైన్ చేయని క్రైమ్స్ కూడా ఈ న్యాయ సంహితలు డిఫైన్ చేసేది ఫర్ ద వెరీ ఫస్ట్ టైం. ఈ క్రైమ్స్ అప్పుడు లేకుండే, అండ్ ఈ క్రైమ్స్ అప్పుడు వచ్చే అవకాశాలు ఉన్నాయని కూడా అప్పుడు పెట్టే అవకాశాలు లేకుండే. ఎందుకంటే విత్ హౌ అంటే ఎంత స్పీడ్ తోని సొసైటీ మన మైండ్ సెట్స్ ఎంత చేంజ్ అయ్యారో అది 18th century పట్టుకోలేకపోయింది. అది పాసిబుల్ కూడా కాదు. అంటే ఇదే విషయం ప్రాబబ్లీ ఒక 1 century తర్వాత ఇంకా ఎవరు వచ్చి చెప్తుండొచ్చు. బట్
ఇట్స్ అ కంప్లీట్ ఓవర్హాల్ అండి. ఇట్స్ అ రివల్యూషనరీ చేంజ్. Okay. కొత్త క్రైమ్స్ ని ఐడెంటిఫై చేసిండ్రు, కొత్త క్రైమ్స్ కి డిఫైన్ చేసిండ్రు, ఆ కొత్త క్రైమ్స్ కి పనిష్మెంట్ ఎలాగా ఉండబోతుందో అది కూడా డిఫైన్ చేసిండ్రు. సో ఇప్పుడు మనకు దాపరికాలో లేకపోతే ఇక్కడ వెతుకోవడం అక్కడ వెతుకోవడం, ఈ క్రైమ్ సగం ఈ సెక్షన్ కింద వస్తుంది, ఆ క్రైమ్ సగం ఆ సెక్షన్ కింద వస్తుంది, ఇంకో సెక్షన్ కింద ఇంకో సగం క్రైమ్ వస్తుంది అన్నట్టు కాదు. కొత్త క్రైమ్స్ ఏ సెక్షన్ కింద ముందు రాకున్నా కానీ ఇప్పుడు వీటిని పట్టుకొని డిఫైన్ చేసి అవిటి ఆఫ్టర్ ఎఫెక్ట్స్ ఏముంటాయి, అవిటి మూలాలు ఏంటి, ఏం చేస్తే ఎటువంటి రిపర్కషన్ పనిష్మెంట్ ఉంటుందో అది చాలా డీటెయిల్ గా ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది. అండ్ డెఫినెట్లీ చాలా ప్రాక్టికల్ గా రెవల్యూషనరీ చేంజెస్ వచ్చినాయి. అంటే రచన రెడ్డి గారు, సో మీరు అన్నట్టు టైం సెన్సిటివ్ ట్రయల్స్ అయినా లేకపోతే పనిష్మెంట్ ని ఇంకా ఎంత ఇంక్రీజ్ చేయాలో అంత ఇంక్రీజ్ చేసి కాంపెన్సేషన్స్ అంటే ఎక్కడైతే విక్టిమ్స్ కి కాంపెన్సేషన్ ఇవ్వాలో కూడా అది కూడా చాలా ఎక్కువగా చేసేసరికి ఖచ్చితంగా ఒక క్రిమినల్ ఒక క్రైమ్ కండక్ట్ ఒక క్రైమ్ చేద్దామన్నా లేకపోతే ఒక క్రైమ్ లో భాగస్వాములు అయిదామన్నా వాళ్ళను భయపెట్టేలాగానైతే ఖచ్చితంగా ఉంది. ఓకే, సో మీరు అన్నట్టు భయపడేటట్టు అటువంటి లాస్ని పూర్తిగా తయారు చేస్తారంటున్నారు. అయితే ఇక్కడ ఒకటి మనం ఆ పనిష్మెంట్స్ అండ్ మీరు అన్న ఫైన్స్ కంపెన్సేషన్స్కి వెళ్లే ముందు ఒకసారి అంటే ఇదంతా కూడా ఒక చిన్న పని అయితే కాదు, చాలా రీసెర్చ్ చేసి ఉండాలి, అందరినీ సంప్రదించి ఉండాలి కదా ఇట్లాంటివన్నీ మనం తయారు చేసినప్పుడు. సో ఎంత రీసెర్చ్ జరిగింది దీనికి? మీరు అన్నట్టు బ్రిటిష్ కాలం నాటి పరిస్థితులు ఇప్పుడు పరిస్థితులు చాలా అడ్వాన్స్డ్గా ఉన్నాయి, చాలా అటు సైబర్ లాస్ వరకు కూడా టెక్నాలజికల్ వీటి విషయాల్లో కూడా చాలా ఫాస్ట్గా వెళ్తున్నాం. సో ఎంత రీసెర్చ్ జరిగింది, ఎవరెవరిని సంప్రదించడం జరిగింది ఇది తయారు చేయడానికి? అంటే చాలా రీసెర్చ్ జరిగింది. ఆల్మోస్ట్ అంటే కోవిడ్ టైం అప్పటి నుంచే అంటే మన ఈ ప్రభుత్వం సెంట్రల్ గవర్నమెంట్ 2019 లో వచ్చింది. 2019 ఎండ్ నుంచే మొత్తం కోవిడ్ టైంలో 2020, 21, 22 చాలా సార్లు ఆబ్జెక్షన్స్ ని మళ్ళీ పరిశీలించి ఆ ఆబ్జెక్షన్స్ ని దాంట్లో ఇంక్లూడ్ చేయడమా లేకపోతే ఆబ్జెక్షన్స్ ని కొంచెం పక్కకు పెట్టడమా ఇదంతా జరిగింది. అంటే ఎంత రీసెర్చ్ జరిగిందో నేను ఒక ఐ జస్ట్ వాంట్ టు రీడ్ అవుట్ యూ. ఇన్ ఆగస్ట్ ఆఫ్ 2019 అంటే ప్రభుత్వం వచ్చిన 2 నెలల్లో in August of 2019 the central government started taking suggestions from Bar Council, CJI, Chief Justice of India, and law universities in January 2020 started taking suggestions from all MLAs. Anni rashtralu union territories lo unna MLAs in 2020 started taking suggestions from all MPs in 2021, started taking suggestions from all IPS officers and collectors in 2021, and government important officers as well were and discussion was held. 158 suggestions toni bills include ayinayi. Dan tarvata August 2023 lo include ayina bills ante include suggestions include chesina draft bills August 2023 lo include cheyadam jarigindi. Dan tarvata standing committee kuda పంపించడం జరిగింది. స్టాండింగ్ కమిటీలో కూడా ఆగస్ట్ 2023 లో బిల్స్ ఇంట్రొడ్యూస్ చేసినప్పుడు ప్రెజెంట్ చేసినప్పుడు అందరికి ఆబ్జెక్షన్స్ ఇచ్చే అవకాశాలు మళ్ళీ ఉండే. దాని తర్వాత ఆ స్టాండింగ్ కమిటీ నుంచి ఉన్న ఆబ్జెక్షన్స్ మళ్ళోసారి ఇచ్చేసి దాని తర్వాత మళ్ళీ ఇప్పుడు డిసెంబర్ 12th రోజు ఇంట్రొడ్యూస్ చేయడం జరిగింది, ప్రెజెంట్ చేయడం జరిగింది. సో ఈవెన్ వీళ్ళందరు సార్ హైకోర్ట్స్, సుప్రీం కోర్ట్ ఆఫ్ ఇండియా, the chief justice, the then chief justice and other judges, judicial academies అని ఉంటాయి. మన భారతదేశంలో చాలా judicial academies ఉన్నాయి, అట్లీస్ట్ అబౌట్ 6 to 7 or more. Judicial academies, government servants, IPS and IAS officers, law universities, national law universities, మనకు about 14 national law universities ఉన్నాయి, other academies and professors, and plus parliamentary standing committees, ఇంకా law commission ద్వారా
ద్వారా ఇంట్రడ్యూస్ చేసిన అదర్ కమిటీస్, జ్యుడిషియల్ కమిటీస్, అంటే 2005 నుంచి దానికన్నా ముందు తర్వాత మలీమత్ కమిటీ, విశ్వనాథన్ కమిటీ, హెస్బోవా కమిటీ, వీళ్ళందరూ చేంజెస్ కావాలి. దాని తర్వాత 2019 లో వీళ్ళందరినీ సజెషన్స్, ఇన్ఫర్మేషన్, అడ్వైజ్ అడిగి అది మొత్తము క్రోడీకరించి ఆగస్ట్ 23లో దీన్ని ఇంట్రొడ్యూస్ చేయడం జరిగింది. దాని తర్వాత మళ్ళోసారి ఎంపీలు అందరూ అక్రాస్ ద బోర్డ్, పార్టీలతో సంబంధం లేదు, అక్రాస్ ద బోర్డ్ లోక్సభ అండ్ రాజ్యసభలో అందరి ఎంపీలకు మళ్ళీ సర్క్యులేషన్ జరిగింది. అంటే మొత్తం ఆల్ 3 చట్టాలను, అన్ని 3 చట్టాలను సర్క్యులేట్ చేయడం జరిగింది. మళ్ళోసారి డీటెయిల్డ్ ఆబ్జెక్షన్స్ ని, అంటే రచనారెడ్డి గారు, మరి ప్రతిపక్షాలు ఎందుకు అభ్యంతరం? ఆబ్జెక్షన్స్ తర్వాతనే ఫైనలీ డిసెంబర్ 12th కి ఇంట్రొడ్యూస్ చేయడం జరిగింది. సో మామూలు రీసెర్చ్, మామూలు రికమెండేషన్స్, అడ్వైజ్ తీసుకోవడం, ప్రాపర్ గా సిస్టమాటిక్ గా అన్ని, అంటే మొత్తము భారత రాజ్యాంగంలో, భారతదేశంలో ఉన్న ఉన్నత న్యాయస్థానం నుంచి, ఉన్నతమైన లా యూనివర్సిటీస్ నుంచి, బార్ కౌన్సిల్స్ అండ్ బార్ అసోసియేషన్స్, మమ్మల్ని అడ్వకేట్లను కూడా, జ్యుడిషియల్ అకాడమీస్ నుంచి, బార్ కౌన్సిల్స్, బార్ అసోసియేషన్స్ నుంచి, లా కమిటీస్ నుంచి, యూనివర్సిటీస్, ఎంపీస్, ఎమ్మెల్యే, వీళ్ళందరి నుంచి, అండ్ గవర్నమెంట్ సర్వెంట్స్ అందరి నుంచి ఇన్ఫర్మేషన్, రీసోర్స్, సజెషన్, రికమెండేషన్, అడ్వైసెస్ తీసుకున్న తర్వాతనే దాన్ని క్రోడీకరించడం జరిగింది. మరి ప్రతిపక్షాలు దీంట్లో ఇబ్బంది పడే పరిస్థితి ఏముంది? ఎందుకు దాని గురించి అబ్జెక్ట్ చేయాల్సిన పరిస్థితి? ప్రతిపక్షాల పని ఇబ్బంది కల్పించడం, ఆబ్జెక్ట్ చేయడం. అంటే లైక్ నేను వాళ్ళను తప్పు పట్టడం లేదు, కానీ మీరు దేనికి ఆబ్జెక్ట్ చేయాలో, లేకపోతే దేనిని ఆబ్జెక్ట్ చేసి దేనిని రిజెక్ట్ చేయాలో గట్టిగా మీరు తెలుసుకోవాలి. ఎందుకంటే బ్రిటిష్ కాలం అప్పటి స్మృతులు, బ్రిటిష్ కాలం అప్పటి చట్టాలు దిస్ టైమ్ అండ్ ఏజ్ చాలా తక్కువైపోయింది. అంటే ఆనెస్ట్లీ స్పీకింగ్, నేను మీకు ఒక ఎగ్జాంపుల్ ఇస్తానండి. మనకు 2012 అన్ఫార్చునేట్లీ నిర్భయ కేసు అయింది. నిర్భయ కేసు వాళ్ళు కొట్లాడుకుంటూ పాపం మా ఫ్యామిలీ 8 ఏళ్లకు, ఐ థింక్ ఇన్ 2019 దానికి ఫైనలీ ఉన్న ఆప్షన్స్ అన్ని ఎగ్జాస్షన్ అయిపోయిన తర్వాత, అంటే ఉరి శిక్ష తర్వాత మర్సీ పెటిషన్, క్యూరేటివ్ పెటిషన్, రివ్యూ, మళ్ళీ మర్సీ, మళ్ళీ క్యూరేటివ్, ఆఖరికి మళ్ళీ ఉరి శిక్షనే ఖరారు చేసింది ఆనరబుల్ సుప్రీం కోర్ట్. సో దాని తర్వాత ఆ టైంలోనే క్రిమినల్ లా అమెండ్మెంట్ యాక్ట్ అనేది వచ్చింది. అంటే నిర్భయలో ఉన్న చట్టం, ఈ మన రేప్ కి 7 సంవత్సరాలు, అంటే చాలా చాలా చిన్నగా, చులకనగా జువెనైల్స్ కి, అంటే జువెనైల్స్ అండర్ 18 కూడా గ్యాంగ్ రేప్స్ లో చాలా అత్యంత దారుణంగా హింసించిన వాళ్ళు అండర్ 18 అని చెప్పేసి వాళ్ళు తప్పించుకోవడము, ఇదంతా చూసి మనం క్రిమినల్ లా అమెండ్మెంట్ యాక్ట్ అని చాలా గట్టిగా అంటే ఇంకా స్ట్రిక్ట్ చేయడానికి ప్రయత్నించాం. కానీ ఆ ప్రయత్నం సరిపోలేదు. మీరు నోటీస్ చేసి ఆ ప్రయత్నం సరిపోలేదు. ఎందుకంటే ఐపీసీలో రేప్ డెఫినేషన్ ఉంది, రేప్ కి ఎంత పనిష్మెంట్ ఇవ్వాలనో ఆ డెఫినేషన్ ఉంది. అండ్ సుప్రీం కోర్టు చాలా కేస్ లాస్ ద్వారా అండ్ అంటే హీనంగా ఉంటే, రేరెస్ట్ ఆఫ్ ద రేర్ ఒఫెన్సెస్ అంటారు దాన్ని. రేరెస్ట్ ఆఫ్ ద రేర్ అంటే ఎంత హీనంగా ఉందంటే దానికి భూతో భవిష్యత్తో లేని సందర్భంలో మీరు డెత్ సెంటెన్స్ ఇచ్చేసేయొచ్చు అని సుప్రీం కోర్టు కేస్ లా ద్వారా లాస్ట్ 70 years లో డిసైడ్ చేసింది. కానీ అది కూడా మనకు సరిపోలేదు. ఎందుకంటే రేప్ డెఫినేషన్ ఉంది, కానీ గ్యాంగ్ రేప్ కి ఎటువంటి డెఫినేషన్ లేదు. గ్యాంగ్ రేప్ కి ఎటువంటి డెఫినేషన్ లేదు. గ్యాంగ్ రేప్ లో ఒకవేళ జువెనైల్స్ అంటే లైక్ అండర్ 18 వాళ్ళు పార్టిసిపేట్ చేస్తే వాళ్ళకు తప్పు అని చెప్పేసి శిక్ష ఎందుకు ఇవ్వాలనో అది లేదు. అండ్ ఒకవేళ వాళ్ళ పార్టిసిపేషన్, అంటే ఇప్పుడు నిర్భయ లాగా మీరు చూస్తే దాంట్లో అండర్ 18 జువెనైల్ పార్టిసిపేషన్ అత్యంత క్రూరంగా ఉండే, అది మనం అందరం దేశం మొత్తం చూసి
టిగ్గుతోని తల వంచుకుంది. అత్యంత క్రూరంగా ఉండే కానీ వాళ్ళు తప్పించుకున్నారు. సో ఎంత వరకు తప్పించుకోవచ్చు, ఎట్లా తప్పించుకోవచ్చు? సో అందుకోసము దీంట్లో చాలా గ్యాంగ్ రేప్ కి డెఫినేషన్ ఉంది. గ్యాంగ్ రేప్ కి ఎంత ఎన్హాన్స్మెంట్ అంటే లైక్ డెత్ ఆర్ లైఫ్ ఇంప్రిజన్మెంట్, అంటే 14 ఏళ్ళు 12 ఏళ్ళు విత్ గుడ్ క్యారెక్టర్ అదంతా ఏం అన్ని పక్కకు పెట్టేసి లైఫ్ ఇంప్రిజన్మెంట్ ఆర్ డెత్ పెనాలిటీ అని ఇచ్చేసింది. ఇక్కడ సుప్రీం కోర్టు మళ్ళా తల పట్టుకొని క్రూరంగా ఉందా, క్రూరం కన్నా తక్కువగా ఉందా, లేకపోతే హీనంగా ఉందా, లేకపోతే రెగ్యులర్ రేప్, అంటే మీరు ఒక రేప్ ని రెగ్యులర్ రేప్ లేకపోతే ఘోరమైన డిఫరెన్షియేట్ చేస్తారు. దాన్ని అంటే లైక్ అటువంటి ఆస్పెక్ట్స్ ని సుప్రీం కోర్ట్ ఈ చట్టం ద్వారా క్లియర్ గా రేప్ అంటే లైఫ్ ఇంప్రిజన్మెంట్ ఆర్ డెత్ పెనాల్టీ, గ్యాంగ్ రేప్ లైఫ్ ఇంప్రిజన్మెంట్ డెత్ పెనాల్టీ. ఈ గ్యాంగ్ రేప్ లో అండర్ 18 వాళ్ళు ఎవరన్నా ఉంటే, ఫర్ ఎగ్జాంపుల్ అండర్ 18 వాళ్ళు ఎవరన్నా ఉంటే సరే వాళ్ళకు డెత్ పెనాల్టీ ఉండదు, కానీ ఖచ్చితంగా లైఫ్ ఇంప్రిజన్మెంట్ అయితే ఖచ్చితంగా ఉంటది. సో నువ్వు చిన్న పిల్లవాడి అయినంత మాత్రాన నేను పక్కకు పెట్టేసుడో లేకపోతే నేను ఏదో జువెనైల్ హోమ్ లో వేసేసుడో ఉండదు. నిన్ను చంపకపోవచ్చు, నీకు ఇంకో ఏదో డెత్ పెనాలిటీ ఉండదు, కానీ ఖచ్చితంగా లైఫ్ ఇంప్రిజన్మెంట్ అయితే ఖచ్చితంగా ఉంటది. సో అలా సో గ్యాంగ్ రేప్ హ్యాస్ బిన్ ఎక్స్ప్లెయిన్, అంటే దానికి ఒక డెఫినేషన్ ఇచ్చిండు. అంటే రచనారెడ్డి గారు ఇక్కడ అంటే మీరు అన్న ప్రకారం గనక ఆలోచిస్తే ఇవే చట్టాలు గనక అంటే ఈ రెవల్యూషన్ గనక ఇదివరకే వచ్చి ఉంటే మనం దురదృష్టవశాత్తు ఇటువంటి నిర్భయ ఘటనలు జరగడం అనేది ఉండకుండా మన రాష్ట్రంలో దిశ 2019 లో జస్ట్ కోవిడ్ కన్నా ముందు అదే పాపం అమ్మాయి వెటనరీ డాక్టర్ ని క్రూరంగా గ్యాంగ్ రేప్ చేసి దాని తర్వాత చంపేసి కాల్ చేసి చేసిన ఘటన హైదరాబాద్ లో. అంటే ఒక రకంగా ఇవన్నీ తప్పించి ఉండే పరిస్థితి ఉండేది, అంటే ఏదైనా నేరం చేయాలన్నా వెన్నులో వణుకు పుట్టే పరిస్థితి ఉండేది యాక్చువల్లీ. ఖచ్చితంగానండి, ఖచ్చితంగా. ఓకే, ఒక్కసారి పనిష్మెంట్స్ వైజ్ తీసుకుందామండి, పనిష్మెంట్స్ అండ్ ఫైన్స్ వైజ్. మీరు అన్నట్లు అంటే ఇప్పటి వరకు ఏ విధంగా ఉండింది అండ్ ఇప్పుడు మీరు చెప్పారు నిర్భయ ఇలాంటి సంఘటనలో జరిగితే తర్వాత ఇటు ఉమెన్ అండ్ చిల్డ్రన్ విషయంలో ప్రస్తుతం ఏ విధంగా ఈ మార్పు జరగబోతోంది మరి? అయితే మీరు నోటీస్ చేస్తే నేను ఈ టైంకి అంటే దిస్ టైం 21st సెంచరీకి ఇది కరెక్ట్ టైం కి తీసుకొచ్చిందని ఎందుకు అంటున్నానంటే క్రైమ్స్ కూడా చాలా కాంప్లెక్స్ గా అయిపోయాయి. అంటే మనుషులు అనుకోని స్థితిలో చేసిన అంటే లైక్ మనం ఇటువంటి క్రైమ్స్ కూడా చేస్తారా, ఇటువంటి క్రైమ్స్ కి ఏమన్నా శిక్ష ఉంటుందా, ఎలాంటి శిక్ష ఉందా, లేకపోతే దీనికి ఏమైనా పనిష్మెంట్ ఉందా అని చాలా సార్లు అనుకున్న ఇవి ఉంటాయి, సందర్భాలు ఉంటాయి. అటువంటి క్రైమ్స్ ని కూడా డిఫైన్ చేయడం జరిగింది. లవ్ జిహాద్ అనే క్రైమ్ ని డిఫైన్ చేయడం జరిగింది. ఇది మళ్ళీ ఇది కొంతమంది ఆపోజిషన్ లీడర్స్ దాని గురించి మీరు దీన్ని ఎట్లా డిఫైన్ చేస్తారు, అది ఇది ఎవరి ఇష్టం వాళ్ళది అదంటే అవును, ఖచ్చితంగా భారతదేశం అనేది ఒక ఫ్రీ కంట్రీ, ఇట్స్ ఎ డెమోక్రటిక్ ఫ్రీ కంట్రీ, సోవరెన్ సెక్యులర్ సోషలిస్ట్ డెమోక్రటిక్ రిపబ్లిక్. మనం ఆ ఫ్రీ కంట్రీలో సెక్యులరిజం ఎంత ఉందో ఫ్రీడమ్ కూడా అంతే ఉంది. నేను ఎవరినైతే ఎంచుకుంటానో వాళ్ళనే పెళ్లి చేసుకుంటా అనే ఫ్రీడమ్ కూడా అంతే ఉంది. కానీ లవ్ జిహాద్ లో క్లియర్ గా డిఫైన్ చేసింది, అంటే ఒక ప్రలోభాలకు గురి చేసి లేకపోతే ఇండాక్ట్రినేషన్ చేసి ఫోర్స్ఫుల్ గా చేయరాని పనులు చేపిస్తే లేకపోతే ఒక స్పెసిఫిక్ మోటివ్ కోసం ఎండ్ రిజల్ట్ ఒక స్పెసిఫిక్ మోటివ్ కోసమో లేకపోతే ఒక క్రైమ్ కండక్ట్ చేసేలాగా లేకపోతే ఒక మత మార్పిడి మతోన్మాదము క్రియేట్ చేసేలాగా మీరు ప్రేమించి పెళ్లి చేసుకునేలాగా చేస్తే ఖచ్చితంగా మేము దాన్ని ఆపుతాం అని చెప్పేసి ఖచ్చితంగా ఉంది. ఇది ఆపోజిషన్ వాళ్ళు ఇది హిందుత్వ ఫిలాసఫీ అనుకోండి, ఏమన్నా అనుకోండి, కానీ అక్కడ క్లియర్ గా డిఫైన్ చేస్తుంది. హిందూ ముస్లిం అని డిఫైన్ చేసి లేదు, అక్కడ క్లియర్ గా మతోన్మాదం ప్రేరేపించేలాగా మీరు ఆకట్టుకొని ప్రేమలో పడేసి పెళ్లి చేసుకొని వాళ్ళను ఫోర్స్ చేసేటట్టుంటే ఖచ్చితంగా అది లవ్ జిహాద్
ఓకే అది ఒక క్రైమ్ కింద వస్తది అని ఖచ్చితంగా ఉంది. ఓకే ఇంకోటి ఏంటంటే, ఇంకో ఆస్పెక్ట్స్ ఏంటంటే సెడిషన్ అంటే రాజద్రోహం. ఓకే రాజద్రోహం అనే దాన్ని అప్పుడు అంటే రాజుల కాలం అవును. బ్రిటిష్ కాలం అనే దాన్ని చాలా చేంజ్ చేసింది. అప్పుడు రాజద్రోహం అంటే బ్రిటిష్ క్రౌన్ కి అగేన్స్ట్ పోవడం, దాన్ని రాజద్రోహం అని అన్నారు. దాన్ని ఇప్పుడు మన స్పెసిఫిక్ రిక్వైర్మెంట్స్ కోసము దాన్ని అమెండ్ చేయడం జరిగింది. సెడిషన్ అనే ప్రొవిజన్ ని అమెండ్ చేసి కొత్తగా టెర్రరిజం ని డిఫైన్ చేసినాం. ఇప్పుడు మన ఫర్ ఎగ్జాంపుల్ ఇజ్రాయెల్ గజా ఇష్యూ స్టార్ట్ అయినప్పుడు, అంటే వాళ్ళ ఇది స్టార్ట్ అయినప్పుడు, వార్ స్టార్ట్ అయినప్పుడు మన ప్రధానమంత్రి గారు ఒక వర్డ్ యూజ్ చేసిండు. అంటే అతను ఫస్ట్ టైం దాన్ని ఖండించినప్పుడు ఈ టెర్రరిస్ట్ యాక్టివిటీస్ ని మేము ఖండిస్తున్నాము, మేము అంటే మేము పీస్ వైపే ఉంటాము అని చెప్పేసి ఆయన అనడం జరిగింది. అయితే అప్పుడు చాలా మంది ఏం ఖండన చేసిండ్రు, అసలు టెర్రరిజం కి డెఫినేషన్ లేదు, టెర్రరిస్ట్ యాక్టివిటీస్ కి డెఫినేషన్ లేదు, మీరు ఒక యాక్టివిటీ టెర్రరిస్ట్ యాక్టివిటీ అని ఎట్లా అంటారు, మీరు ఫ్రీడమ్ స్ట్రగుల్ యాక్టివిటీ అని ఎందుకు అన్నారు? ఎందుకంటే వన్ పర్సన్స్ టెర్రరిజం ఇస్ అదర్ పర్సన్స్ రెవల్యూషన్ అంటారు. కానీ టెర్రరిజం కి రెవల్యూషన్ కి, టెర్రరిజం ఫ్రీడమ్ స్ట్రగుల్ కి డిఫరెన్స్ ఉంది. ఆ డిఫరెన్స్ ని మన చట్టంలో క్లియర్ గా పొందుపరిచి ఉన్నది. లైక్ ఫర్ ఎగ్జాంపుల్ అండర్ సెక్షన్ 113, ఇప్పుడు అయితే 113 అన్నట్టుంది, ఇక అది ఫైనల్లీ బిల్లు మార్పులు చేర్పులు తర్వాత యాక్ట్ అయినప్పుడు ఎట్లుంటుందో చూద్దాము. అండర్ సెక్షన్ 113 స్టేట్స్ దట్ ఎనీవన్ హూ కమిట్స్ అన్ యాక్ట్ ఆఫ్ టెర్రరిజం కాజింగ్ డెత్, ప్రాపర్టీ డ్యామేజ్ ఆర్ కరెన్సీ మ్యానిపులేషన్, అంటే రూపీ కరెన్సీ మ్యానిపులేషన్ will be considered as terrorist. Punishment for terrorist acts includes death penalty or life imprisonment without parole. సో ఇది ఖచ్చితంగా దేశద్రోహులకు, నేను రాజద్రోహం అంటలేను ఇక్కడ, దేశద్రోహులకు, దేశాన్ని నాశనం చేయడానికి ప్రయత్నించే వాళ్ళు, దేశాన్ని వణికించడానికి కావాల్సుకొని భయభ్రాంతులకు గురి చేసే వాళ్ళకు ఇది గట్టి చంపపెట్టు. దీంట్లో ఇఫ్ బట్లు ఏమి లేవు. అంటే ఇప్పుడు మన గ్యాంగ్ రేప్ పనిష్మెంట్ లో ఇఫ్లు బట్లు సుప్రీం కోర్ట్ మీదే ఆధారపడాలి. వాళ్ళు దీన్ని అత్యంత దారుణం అనుకుంటే ఒకలాగా, లేకపోతే అత్యంత దారుణం అనుకోకపోతే ఇంకోలాగా అన్నట్టు లేదు. చట్టం క్లారిఫై చేసేసింది. సుప్రీం కోర్టు మీద నుంచి ఆ భారాన్ని చట్టమే మన మీదికి ఎత్తుకుంది. మీది ఇక్కడ అత్యంత దారుణం, తక్కువ దారుణము, ఇర్రెగ్యులర్ చంపుడు కాదు, అటువంటి చాలా సిల్లీ, అంటే చాలా వికృతమైన డిఫరెన్షియేషన్స్ ఏం చేయలేదు. లైఫ్ ఇంప్రిజన్మెంట్ ఆర్ డెత్ పెనాలిటీ అండ్ పేరోల్ ఉండదు. నీకు జీవితంలో బయటకు వచ్చే అవకాశం ఉండదు. ఎందుకంటే మళ్ళీ నువ్వు వచ్చి దేశద్రోహము రెచ్చగొట్టే చాష్టలో చేస్తావు కాబట్టి. అయితే ఇంకో కొత్తగా ఇప్పుడు మనము రీసెంట్లీ ఇన్ ద లాస్ట్ 4 months మనం ఖాళిస్తానీ యాక్టివిటీస్ చూసినాం. ఖాళిస్తాన్ని మనము సెపరేటిస్ట్ వైలెంట్ టెర్రరిస్ట్ ఆర్గనైజేషన్ గా అనుకుంటాం మనము భారతదేశంలో. ఖాళిస్తాన్ని టెర్రరిజం అని మనము వాళ్ళను డెసిగ్నేట్ చేసేసినాం. మనం దాంట్లో గురుపత్వంత్ హన్నూన్ అనుకోండి, లేకపోతే చనిపోయిన దేర్ ఆర్ డెసిగ్నేటెడ్ టెర్రరిస్ట్. ఇప్పుడు మన వెస్టర్న్ మీడియా, మన అమెరికా లేకపోతే కెనడానే తీసుకోండి, వాళ్ళు దీన్ని ఎట్లా చిత్రీకరిస్తుండ్రు? సెపరేటిస్ట్ మూవ్మెంట్ అంటే చీరుక, అంటే ఒక దేశంలో చీరుక తీసుకోవడానికి చేస్తున్న ఉద్యమం, ఫ్రీడమ్ స్ట్రగుల్, రెవల్యూషన్. ఐర్లాండ్ లో ఆ ప్రాబ్లం ఉంది, కెనడాలోనే ఆ ప్రాబ్లం ఉంది. సో ఆ సెపరేటిస్ట్ యాక్టివిటీని క్లియర్ గా భారతదేశం ఎటువంటి సంకోచం లేకుండా టెర్రరిస్ట్ యాక్టివిటీగా పరిగణించింది. క్లియర్ గా సెపరేటిస్ట్ యాక్టివిటీ ఇస్ ఎ టెర్రరిస్ట్ యాక్టివిటీ అండ్ టెర్రరిస్ట్ యాక్టివిటీ అండ్ సెపరేటిస్ట్ యాక్టివిటీస్ ని కూడా డిఫైన్ చేసి, సెపరేటిస్ట్ యాక్టివిటీ ఎట్లా అంటే కాజింగ్ డెత్ డిఫైన్. ఇంకోటి న్యూ ప్రొవిజన్స్ ఇంక్లూడింగ్ ఆర్మ్డ్
destructive activities, separatist activities, or actions endangering India's sovereignty, integrity, and unity. ఓకే. ఇవన్నిటిని టెర్రరిజం కిందనే పరిగణించింది. దాంతో పాటు కొత్తగా, సో ఇప్పుడు మనము కొత్తగా అంటే మన మారుతున్న సొసైటీకి ఏమేం చూసినాము, గ్యాంగ్ రేప్, టెర్రరిజం as being defined, లవ్ జిహాద్, separatist activities as being defined, ఇంకోటి organized crime, organized crime. Organized crime 18th centuryలో క్రైమ్ కూడా ఒక ఆర్గనైజేషన్, ఒక ప్రాఫిట్ అంటే ఒక బిజినెస్ ఎంటర్ప్రైజ్ లాగా నడుపుతారు అని ఎవరు అనుకోలేదు. ఓకే. ఆర్గనైజ్డ్ క్రైమ్ లైక్ ఏంటి, డ్రగ్ ట్రాఫికింగ్, ఓకే, ఫేక్ కరెన్సీ ట్రాఫికింగ్ అంటే ఫేక్ కరెన్సీ చేయడం, ఇంకోటి వెపన్స్ ట్రాఫికింగ్, ఆయుధాలు, ఇవన్నీ, అండ్ సెక్షువల్ ట్రాఫికింగ్, సెక్స్ ట్రాఫికింగ్ అంటాం చూడండి, సెక్స్ ట్రాఫికింగ్, ఇదంతా ఒక ఆర్గనైజ్డ్ క్రైమ్. దీంట్లో ఉన్మాదాలు ఏముండయి, ఖచ్చితంగా నాకు దీనికి ఈ క్రైమ్ చేస్తే ఇంత డబ్బు వస్తుంది అనే క్రైమ్స్, ఆర్గనైజేషన్ గా ఒక బిజినెస్ ఎంటర్ప్రైజ్, ఒక ప్రాఫిట్ మేకింగ్ ఎంటర్ప్రైజ్ గా ఉన్న క్రైమ్స్ ని కూడా క్లియర్ గా అక్కడ పొందుపరిచి అవిటిని డిఫైన్ చేసి అవిటి క్రైమ్ అంటే అవిటికి ఎటువంటి పనిష్మెంట్ ఉంటుందో కూడా చెప్పింది. న్యూ ప్రొవిజన్. హేట్ క్రైమ్స్ ఏమైనా చెప్పండి. అంటే రేసిజం లాంటివి చూస్తాం కదా మనం ఇప్పుడు యుఎస్ లాంటి ప్లేస్ లో, సో అటువంటి వాటికి ఏమైనా ఉన్నాయి? ఖచ్చితంగా సార్. అయితే ఆర్గనైజ్డ్ క్రైమ్ తో పాటు ఇంకోటి కొత్తగా రేసిజం లాంటి హేట్ క్రైమ్స్ భారతదేశంలో, అంటే బ్రిటిష్ కాలంలో హేట్ క్రైమ్స్ అనే కాన్సెప్ట్ ఏం లేదు, ఎందుకంటే మనము ఉట్టి బ్రిటిషర్స్ నే వేరే వాళ్ళు అన్నట్టు చూస్తాం, అండ్ వాళ్ళు మన మీద పెత్తనం చెలాయించిండ్రు కాబట్టి మనం అందరం ఒక అంటే ఒక భారతీయులం, భారతదేశస్తులం అన్నట్టు ఉన్నాం. సో మన మధ్యలో హేట్ క్రైమ్స్ అన్నట్టు ఏమీ లేకుండే. కానీ కొత్తగా మీరు చూస్తే హేట్ క్రైమ్స్ అనేది మన వెస్టర్న్ కంట్రీస్ లో, అంటే డెమోగ్రఫికలీ రేస్ వైజ్ కూడా చాలా డిఫరెంట్ భావజాలాలు ఉన్న వాళ్ళు ఉండే దేశాలలో హేట్ క్రైమ్స్ ఎక్కువగా ఉంటాయి. కానీ ఆ హేట్ క్రైమ్స్ అనేవి మన భారతదేశంలో కూడా మెల్లమెల్లంగా పాతుకుపోయినాయి. ఇది చిన్న కులం వాళ్ళు, పెద్ద కులం వాళ్ళు, ఎస్సీ అట్రాసిటీకి సంబంధించింది కాదు, ఖచ్చితంగా హేట్ కి సంబంధించింది. సో క్లియర్ గా a new provision has been included to address crimes related to murder based on factors such as race. మన ఎక్స్టర్నల్ అంటే నేను భారతదేశంకి చెందిన వాళ్ళు పాని, ఇంకోళ్ళు బ్లాక్స్, వైట్స్, లేకపోతే చైనీస్ ఆర్ ఈస్ట్ ఏషియన్ వాళ్ళు, ఫ్యాక్టర్స్ సచ్ యాజ్ రేస్, కాస్ట్, కమ్యూనిటీ shall be punished with imprisonment or with death penalty. So ఇటువంటి అంటే racially motivated crimes including murder of based on race, caste, creed and community కి ఖచ్చితంగా capital punishment including death penalty or life imprisonment. కోర్టులకు ఆప్షన్స్ తక్కువ చేసేసింది. మీరు డెత్ పెనాలిటీ, మీరు ఘోరం అనుకుంటే డెత్ పెనాలిటీ ఇచ్చేయండి, లేకపోతే ఖచ్చితంగా లైఫ్ ఇంప్రిజన్మెంట్. కానీ ఇది తక్కువ, అది ఎక్కువ, నేను కొన్నేళ్లకు వదిలేస్తాను అని అనడానికి వీల్లేదు. సో చాలా పనిష్మెంట్ కూడా మీరు చూస్తే భయపడేలాగా ఉన్నది. క్రిమినాలజీలో సార్ ఒక టర్మ్ ఉంటది, రెసిడివిజం అంటారు. రెసిడివిజం అది క్రిమినల్ సైకాలజీలో ఉంటది. రెసిడివిజం అంటే ఒక మనిషిని ఎంత పనిష్ చేసినా, ఎంత అంటే లైక్ ఎంత బెదిరించినా, ఎంత భయపెట్టినా, ఎంత మార్చాలని ప్రయత్నించినా మారని మనుషులు ఉంటారు. వాళ్ళను రెసిడివిస్ ఒఫెండర్స్ అంటారు. సో ఇటువంటి రెసిడివిస్ అంటే ఎంత చేసినా మనము ఏ సైకాలజీ, ఏ సోషియాలజీ చెడు నుంచి దాటి మంచిగా కాని వాళ్ళను రెసిడివిస్ అంటారు. సో ఈ రెసిడివిస్ క్రైమ్స్ భారతదేశమైనా మీరు అంటే లైక్
అనాలిసిస్ చూస్తే, సర్వే చూస్తే భారతదేశంలోనైనా ప్రపంచం మొత్తంలోనైనా రెసిడివిస్ట్ క్రైమ్సే ఎక్కువగా ఉన్నాయి. అంటే మళ్ళీ చేసే క్రిమినల్స్, మళ్ళీ చేసే క్రైమ్స్, మళ్ళీ చేసి లోపలికెళ్ళి బయటకు వచ్చి మళ్ళీ చేసే క్రిమినల్స్ ఎక్కువ ఉన్నారు. సడన్ గా ఉన్మాదంతోనో లేకపోతే బాధతోనో కోపంతోనో ఆ క్షణంలో చేసే క్రైమ్స్ చాలా తక్కువ. సో అందుకోసము ఇటువంటి పనిష్మెంట్స్ అటువంటి రెసిడివిస్ట్ కి వాళ్ళను మారవలేము, వాళ్ళను లోపల ఉంచుతాము, లేకపోతే వాళ్ళకు డెత్ పెనాల్టీ ఇస్తాం. అటువంటి దీంతోని. అండ్ రచన రెడ్డి గారు, ఆడియో వీడియో రికార్డింగ్స్ తో ఈ ప్రొసీడింగ్స్ ఉంటాయా? ప్రతి ప్రొసీజర్ కూడా ఆడియో వీడియో రికార్డింగ్స్ ఉంటాయి కంపల్సరీ? అవును. యా, ఓకే. సో చెప్పండి సార్. యా, అంటే ఓవరాల్గా చూసినట్లయితే నిజంగా అంటే మరి ఇప్పుడు ఈ క్రిమినల్ లాస్ ఏవైతే ఉన్నాయో అవి మనకు ఎంతవరకు కామన్ మ్యాన్కి గట్టిగా ఉపయోగపడతాయి, ముఖ్యంగా సత్వర న్యాయం చేయడానికి? సో కొన్ని ఇందులో 45 రోజుల్లోనే న్యాయం చేసేటట్టుగా, 3 సంవత్సరాల్లోనే ఆ కేసు కంప్లీట్ అయ్యేటట్టుగా ఇట్లాంటివన్నీ కూడా ఉన్నాయి కదా. సో ఓవరాల్గా ఒక కామన్ మ్యాన్ దీన్ని ఏ విధంగా అర్థం చేసుకోవాలి, భారతదేశంలో ఎటువంటి చట్టాలు ఇక ముందు ఉండబోతున్నాయి అనేది అర్థం చేసుకోవాల్సిన పరిస్థితి. అయితే కామన్ మ్యాన్ పరంగా ఖచ్చితంగా ఇప్పుడు ఒక పోలీస్ స్టేషన్ కి పోయి కంప్లైంట్ ఇస్తే ఇది మా జ్యూరిస్డిక్షన్ కాదు, ఇది మా లొకాలిటీలో రాదు, లేకపోతే మీరు మళ్ళీ చూసుకొని రాండి, ఇది అది అని అనడానికి వీల్లేదు. ఖచ్చితంగా జీరో ఎఫ్ఐఆర్ ఫైల్ చేయాల్సిందే. అంటే నేను ఇప్పుడు హైదరాబాద్ లో ఎక్కడికి వెళ్ళినా కానీ నాకు ఈ జ్యూరిస్డిక్షన్ లో క్రైమ్ జరిగింది కానీ నేను ఇక్కడ లేను, ఇంకెక్కడనో ఉన్నా, సత్వర న్యాయం కోసము నేను ఇమీడియట్లీ కంప్లైంట్ రిజిస్టర్ చేస్తున్నా అంటే జీరో ఎఫ్ఐఆర్ రిజిస్టర్ చేసుకొని 90 రోజుల లోపల దానికి సంబంధించిన ఎఫ్ఐఆర్, ఛార్జ్ షీట్, ఇన్వెస్టిగేషన్ ఉన్న జ్యూరిస్డిక్షనల్ పోలీస్ ఆఫీసర్ దాన్ని కంటిన్యూ చేయాల్సిందే. సో మీరు చూస్తే ఈ జీరో ఎఫ్ఐఆర్ తో పాటు ఖచ్చితంగా వాళ్ళకు కంప్లైంట్ టు ఎఫ్ఐఆర్ టు కేస్ డైరీ, అంటే కేస్ డైరీలో ఒక సిఐ రాసుకునడం, కేస్ డైరీ టు ఇన్వెస్టిగేషన్ టు ఛార్జ్ షీట్. ఇప్పుడు ఛార్జ్ షీట్ ఫైల్ అయిన తర్వాతనే కోర్టులో ప్రొసీడింగ్ స్టార్ట్ అయితే ట్రయల్, ఛార్జ్ షీట్ తర్వాత ట్రయల్ టు జడ్జ్మెంట్. ఇవన్నిటికి డేట్ లైన్స్, టైమ్ లైన్స్ సెట్ చేయడం జరిగింది. ఫర్ ఎగ్జాంపుల్ అంటే నాకు డీటెయిల్ గా ఎటువంటి క్రైమ్స్ కి ఎంత టైమ్ లైన్స్ అది నా ముందు లేదు కానీ కొన్ని సిచ్యువేషన్స్ లో 45 రోజుల లోపల మొత్తము జడ్జ్మెంట్ ఇచ్చేసేయాలి. క్రైమ్ అంటే ఎఫ్ఐఆర్, కంప్లైంట్, క్రైమ్, ఎఫ్ఐఆర్ అండ్ జడ్జ్మెంట్ 45 రోజుల లోపల ఛార్జ్ షీట్, ట్రయల్ అంత జరిగిపోవాలి. అంటే ఇది సమరీ కేసులలో ఉండొచ్చు కానీ ఖచ్చితంగా 45 రోజుల్లో జరిగిపోవాలి, 90 రోజుల్లో జరిగిపోవాలి అని ఆస్పెక్ట్స్ గట్టిగా ఉన్నాయి. ఇంకోటి ఏంటంటే మొత్తము అంటే ఇప్పుడు మనము చాలా ట్రయల్ అప్పుడే మనము ఇది హాస్టైల్ విట్నెసెస్ అని చూస్తాం. హాస్టైల్ విట్నెసెస్ లేకపోతే ఒకసారి ఒకటి చెప్పి ఇంకోసారి ఇంకోటి చెప్పడము, లేకపోతే నన్ను పోలీసు వాళ్ళు టార్చర్ చేసి కస్టోడియల్ టార్చర్ 3rd డిగ్రీ చేసిన నుంచి కప్పించిండ్రు అంటే కన్ఫెషన్ ఇది చేపించిండ్రు అని చెప్పడం, ఇవన్నిటికీ చోటు ఇవ్వకుండా ఎవ్రీథింగ్ ఈస్ గోయింగ్ టు బి వీడియోగ్రాఫ్డ్ అండ్ ఆడియోగ్రాఫ్. మొత్తము అంటే క్రైమ్ సీన్, ఇప్పుడు ఒక క్రైమ్ జరిగింది, ఆ క్రైమ్ లో మీరు ఫోరెన్సిక్ అనాలిసిస్ ప్రతి క్రైమ్ ఫోరెన్సిక్ అనాలిసిస్ కి వెళ్లాల్సిందే. ఎస్పెషల్లీ క్రైమ్ where the punishment could be 7 years and more. అంటే ఒక క్రైమ్ 7 years కన్నా ఎక్కువ డెత్ పెనాల్టీనో లేకపోతే లైఫ్ ఇంప్రిజన్మెంట్ వచ్చే క్రైమ్ అయితే ఖచ్చితంగా ఫోరెన్సిక్ అనాలిసిస్ కి వెళ్లాల్సిందే. ప్రతి సిటీలో, ప్రతి డిస్ట్రిక్ట్ హెడ్ క్వార్టర్స్ లో ఫోరెన్సిక్ సైన్స్ ల్యాబ్ ఉండాల్సిందే. అండ్ క్రైమ్ సీన్ ఇన్వెస్టిగేషన్, క్రైమ్ సిఎస్ఐ అంటారు, క్రైమ్ సీన్ ఇన్వెస్టిగేషన్ నుంచి విట్నెసెస్ తోని మన క్రిమినల్ అక్యూజ్ తోనైనా లేకపోతే విట్నెసెస్ తోనైనా మాట్లాడడం, వాళ్ళ దగ్గర నుంచి ఇన్ఫర్మేషన్ రాబడడం. సో ఇన్వెస్టిగేషన్, ఇంటరోగేషన్, క్రైమ్ సీన్ ఇన్వెస్టిగేషన్ అండ్ ఇంటరోగేషన్ ఆఫ్ విట్నెసెస్ టు
ఫైనల్ టెస్టిమోనీ. ఇది Okay. మొత్తము వీడియోగ్రాఫ్, ఆడియోగ్రాఫ్ Audio. అయి ఉంటది. యా సో మీరు ఎక్కడ వీళ్ళు బెదిరించిండ్రు, భయపెట్టించిండ్రు, లేకపోతే పోలీసు వాళ్ళ ముందట రాసిన కన్ఫెషన్ అది చెల్లని కన్ఫెషన్ అని అనడానికి వీలు వీలు లేకుండా. ఉండడానికి Yeah. వీల్లేదు అనేలాగా Okay. ఇది చేసిండు. యా సో ఇంకా మీరు ఎవిడెన్స్ కలెక్షన్ నే చూస్తే మొత్తము ఎవిడెన్స్ అంటే ఎఫ్ఐఆర్ నుంచి ఎవిడెన్స్ లాగ్ అంటారు. అంటే ఒక క్రైమ్ సీన్ లో నాకు ఒక ఫోన్ దొరికింది, లేకపోతే ఒక కీస్ దొరికినాయి, ఒక చాకు దొరికింది, లేకపోతే రక్తంతో కూడిన బట్టలు, అంత ఎవిడెన్స్ లాగ్, ఎవిడెన్స్ క్రైమ్ సీన్ ఇన్వెస్టిగేషన్, ఎఫ్ఐఆర్, ఎవిడెన్స్ లాగ్, విట్నెస్ టెస్టిమోనీ, విట్నెసెస్ ఏమేమి అన్నారో అది ఆడియో వీడియో రికార్డింగ్, ఇది అన్ని డిజిటైజ్ అయిపోయి ఉంటాయి. Okay. అంటే ఎవ్రీథింగ్ మీకు డిజిటల్ కాపీ దొరుకుతుంది అన్నమాట. ఉంటుంది. Yeah. సో ఎవ్రీథింగ్ ఎందుకంటే ఇవన్నిటితోని ట్రాన్స్పరెన్సీ, దట్ ఈస్ Transparency సెంట్రల్ ఉంటుంది. గవర్నమెంట్ ఇస్ ఎయిమింగ్ Yeah. అట్ Overall గా. ఈ చట్టాలలో ట్రాన్స్పరెన్సీ. మేము ప్రభుత్వం మిమ్మల్ని కాల రాస్తుంది, లేకపోతే పోలీసు వాళ్ళు మమ్మల్ని అన్యాయం చేస్తుండ్రు అని రైట్, అనకుండా అట్లాంటివి ఏమీ ఉండకుండా. మొత్తం యా కంప్లీట్ ట్రాన్స్పరెన్సీ చేస్తుంది. యా రచన రెడ్డి గారు, ఒక చెప్పండి సార్. సింగిల్ లైన్ లో కంక్లూడ్ చేద్దాము అని అంటే, ఇప్పుడు వచ్చిన ఈ క్రిమినల్ లాస్ విషయంలో మరి ఏమిటి అనేది ఒక సింగిల్ లైన్ కంక్లూజన్. సింగిల్ లైన్ కంక్లూజన్ అంటే సార్, కొత్త అమెండ్మెంట్స్, ఇది అమెండ్మెంట్ కాదు, ఇది ఒక కంప్లీట్ రెవల్యూషనరీ మార్పు. ఈ రెవల్యూషనరీ మార్పులో కొత్త క్రైమ్స్, కొత్త పనిష్మెంట్స్, ఇంకా స్ట్రిక్టర్ పనిష్మెంట్స్ ఇంట్రడ్యూస్ చేసిండు. ఉమెన్ అండ్ చిల్డ్రన్ మీద కొత్త చాప్టరే ఉంది. విమెన్ అండ్ చిల్డ్రన్ అగేన్స్ట్ ఎటువంటి క్రైమ్స్, అంటే ఒకటో రెండో క్రైమ్స్ కాదు, ఎటువంటి క్రైమ్స్ కమిట్ కావచ్చు, ఆ క్రైమ్స్ కి ఎటువంటి పనిష్మెంట్స్ ఉంటాయి. అండ్ మోస్ట్ ఇంపార్టెంట్లీ చెప్పడం అనుకుంటున్నాను, ఇక్కడ విక్టిమ్ రైట్స్, విక్టిమ్ అంటే ఒక క్రైమ్, ఒక నేరం ఒక విక్టిమ్ కి అగేన్స్ట్ జరిగినప్పుడు విక్టిమ్స్ కి ఎటువంటి రైట్స్ ఉంటాయి. విక్టిమ్ కి ఎఫ్ఐఆర్ కాపీ అంటే ఫ్రీ కాపీ ఆఫ్ ద ఎఫ్ఐఆర్, నోటిఫికేషన్ ఆఫ్ ద విక్టిమ్ అబౌట్ ద ప్రోగ్రెస్ ఆఫ్ ద ఇన్వెస్టిగేషన్ within 90 days, including provisions of the victims to receive crucial information for trial, and compensation, mandatory disclosure of police reports. అంటే ఇప్పుడు మనం చాలా సార్లు చూస్తాం, పోలీసు వాళ్ళు ఒక విక్టిమ్ పోయి తెలుసుకుందామని అనుకుంటే వాళ్ళు వెళ్ళిపోండి అమ్మా, లేకపోతే ట్రైల్ లో చూసుకుందాము, లేకపోతే మీకు అక్కడ చెప్తాను, లేకపోతే ఇది మీతో షేర్ చేసుకోరాదు, చాలా సెన్సిటివ్ ఇన్ఫర్మేషన్, అదంతా కాదు. క్రైమ్ జరిగింది నాకు అగేన్స్ట్, అందుకోసము నాకు నా కేసు ఎలా జరుగుతుందో, ఎలా ముందర జరుగుతుందో, ఐ హావ్ ఎవ్రీ రైట్. అండ్ అటువంటి ఇన్ఫర్మేషన్ విక్టిమ్ కి ఇవ్వకపోతే కూడా పోలీస్ వాళ్ళ మీద ఎటువంటి స్ట్రిక్చర్స్ తీసుకుంటారో కూడా రాసింది. సో ఇట్ ఈస్ అ రెవల్యూషనరీ చేంజ్, and opposition has no reason, according to me as a lawyer and not as a party member, has no reason to object to it. ఇది ఖచ్చితంగా ఈ టైం భారతదేశం ఈ టైంలో ఉన్న, అంటే ఏ టైంలో ఉన్నదో ఇటువంటి చట్టాలు, ఇటువంటి బలమైన గట్టి దృఢమైన చట్టాలు మనకెంతో అవసరం. రైట్. థ్యాంక్ యూ వెరీ మచ్ రచన రెడ్డి గారు. సో కంప్లీట్ డీటెయిల్స్ ఇచ్చారు. సో ఓవరాల్గా ఇప్పటివరకు చూస్తే, మరి ఇప్పటివరకు అటు బ్రిటిష్ కాలం నాటి చట్టాలని మనం చూసాం. సో ఇప్పుడు రెవల్యూషనరీగా ఈ కొత్త చట్టాలు వస్తున్నాయి. ఇవి అమల్లోకి వచ్చాయంటే నిజంగా ఒక వ్యక్తి ఒక నేరానికి పాల్పడాలంటే వెన్నులో వణుకు పుట్టాల్సిందే అనే పరిస్థితులు, అటువంటి శిక్షలు, పెనాల్టీలు ఇందులో ఉన్నాయి. సో మరి రాబోయే రోజుల్లో ఇటు నేరాలను తగ్గించే విధంగా, శిక్షలను పకడ్బందీగా అమలు చేసే విధంగా, మొత్తానికి ప్రతి ఒక్కరికి కూడా చట్టపరంగా, న్యాయపరంగా 100% పర్ఫెక్ట్ జడ్జిమెంట్ ఉండే విధంగానే రీసెర్చ్ చేసి మరి ఈ చట్టాలని తీసుకొచ్చే ప్రయత్నం అటు ప్రభుత్వం చేస్తోందని మనం అర్థం చేసుకోవాలి. చూద్దాం రాబోయే రోజుల్లో వీటి ఇంప్లిమెంటేషన్ ఏ విధంగా ఉండబోతోంది అనేది. స్టే ట్యూన్. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, 10 మందికి షేర్ చేయండి. అలాగే కామెంట్ల రూపంలో మీ అభిప్రాయాలను మాతో పంచుకోండి. నేషనలిస్ట్ హబ్ గ్రూప్ ఆఫ్ ఛానల్స్ ను సబ్స్క్రైబ్ చేసుకుని తెలుగునాట జాతీయవాద జర్నలిజాన్ని ప్రోత్సహించండి. ఈ వీడియో కింద ఉన్న బెల్ ఐకాన్ పై క్లిక్ చేయడం మర్చిపోవద్దు.